ఎఫోర్డబుల్ ప్రైజెస్ వచ్చి విజయవాడ హైవేలో ఉన్నాయి, లేదంటే వరంగల్ హైవేలో ఉన్నాయి. అలాంటప్పుడు వెస్ట్లో ఎందుకు పర్చేజ్ చేయాలి, సౌత్లో ఎందుకు పర్చేజ్ చేయాలి, ఈస్ట్కి వెళ్ళొచ్చు కదా. అలాగే ఇప్పుడు మేడ్చల్ హైవే తీసుకుంటే లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ హ్యాపెనింగ్. 2 kinds ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంటే ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటుంది. అది మన రిక్వైర్మెంట్, మన బడ్జెట్, మన ఏజ్ ఫ్యాక్టర్. హైరైజ్ టవర్లో, అపార్ట్మెంట్లో మన నైబర్హుడ్ని మనం చేంజ్ చేయలేము. సో ఎలాంటి కమ్యూనిటీలో మనం పర్చేజ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి పీపుల్ అక్కడ రిసైడ్ అవుతున్నారు, ఐటీ ఎంప్లాయీసా, బిజినెస్ ఎంప్లాయీసా. అపార్ట్మెంట్ పర్చేజ్ చేస్తే ఇట్స్ ఓకే. ఫ్లాట్ విషయానికి అంటే ల్యాండ్ విషయానికి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయటం కాదు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్ అండ్ దిస్ ఈజ్ యువర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవి ప్రకాష్. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలామంది కన్ఫ్యూజన్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ల్యాండ్ పర్చేజ్ చేయాలా, లేదంటే అపార్ట్మెంట్లో ఏదైనా హైరైజ్ టవర్లో ఫ్లాట్ పర్చేజ్ చేయాలా, దీనివల్ల ఓపెన్ ల్యాండ్ పర్చేజ్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అలాగే హైరైజ్ టవర్లో ఫ్లాట్ పర్చేజ్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. సో ఈ కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. సో 2 kinds ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంటే ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటుంది. అది మన రిక్వైర్మెంట్, మన బడ్జెట్, మన ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ డిసైడ్ చేస్తాయి ఏది చేయాలి అని. సో టు మేక్ దట్ రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కొన్ని పాయింట్స్ అయితే నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఒక హైరైజ్ టవర్లో ఫ్లాట్ పర్చేజ్ చేయాలి, లేదంటే ఓపెన్ ఫ్లాట్ పర్చేజ్ చేయాలి. ఈ రెండింటిలోనంటే అమౌంట్ ఆఫ్ వర్క్ అంటే మనం ఇనీషియల్గా చేయాల్సిన వర్క్లో వేరియేషన్ ఉంటుంది. రైట్ కైండ్ ఆఫ్ ఫ్లాట్ ఐ మీన్ హైరైజ్ టవర్ లేదంటే గేటెడ్ కమ్యూనిటీ ఐడెంటిఫై చేయటం ఈజీ, ఎందుకంటే విత్ ఇన్ ద సిటీ మనం పర్చేజ్ చేస్తాం. అలాగే మనం ఎక్కడ పర్చేజ్ చేయాలనేది కూడా మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మీ వర్క్ స్టేషన్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, దానికి నియర్ పర్చేజ్ చేసుకోవడానికి చూస్తారు. లేదంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేసినా కూడా అప్ టు మియాపూర్ వరకు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో క్లారిటీ ఆఫ్ ఏరియా ఈజీగా వస్తుంది. కానీ అదే ల్యాండ్ విషయానికి వచ్చేపాటికి రకరకాల డౌట్స్. NH65 ముంబై హైవేలో పర్చేజ్ చేస్తే ఏంటి, ఆల్రెడీ అక్కడ ప్రైజెస్ శాచురేట్ అయిపోయినాయేమో, లేదంటే టువర్డ్స్ సౌత్ అని చాలామంది అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు హైవేలో పర్చేజ్ చేస్తే ఏంటి, శ్రీశైలం హైవేలో పర్చేజ్ చేస్తే ఏంటి. ఎఫోర్డబుల్ ప్రైజెస్ వచ్చి విజయవాడ హైవేలో ఉన్నాయి, లేదంటే వరంగల్ హైవేలో ఉన్నాయి. అలాంటప్పుడు వెస్ట్లో ఎందుకు పర్చేజ్ చేయాలి, సౌత్లో ఎందుకు పర్చేజ్ చేయాలి, ఈస్ట్కి వెళ్ళొచ్చు కదా. అలాగే ఇప్పుడు మేడ్చల్ హైవే తీసుకుంటే లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ హ్యాపెనింగ్, ఎలివేటెడ్ కారిడార్ ఈజ్ కమింగ్, అక్కడ పర్చేజ్ చేయొచ్చు కదా. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ డెసిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫికల్ట్ అనమాట. సో ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఈజీ ఉంటుంది, ఐడెంటిఫైయింగ్ ద లొకేషన్ చాలా ఈజీ. కానీ ల్యాండ్లో అలా ఉండదు. ఐడెంటిఫైయింగ్ ద లొకేషనే డిఫికల్ట్ టాస్క్, చాలా డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే ఒక చోట ఒక అడ్వాంటేజ్ ఉంటే ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఇంకొక హైవేలో ఇంకేదో అడ్వాంటేజ్ ఉంటుంది, డిస్టెన్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మీరు నివసించే ప్రాంతానికి ఎంత దూరంలో ఉందనేది ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటుందండి. సో ఈ అమౌంట్ ఆఫ్ వర్క్ మీకు ఈజీ అవుతుంది, ఈజీగా రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. అదే ల్యాండ్ విషయానికి వస్తే యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఏ ప్రాపర్ కైండ్ ఆఫ్ రియల్టర్. సో మీరేం చేయాలంటే అపార్ట్మెంట్ పర్చేజ్ చేస్తే ఇట్స్ ఓకే. ఫ్లాట్ విషయానికి అంటే ల్యాండ్ విషయానికి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయటం కాదు, రైట్ కైండ్ ఆఫ్ రియల్టర్ని ఐడెంటిఫై చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు సెకండ్ పాయింట్ అండి, వాటర్ క్లాగింగ్. రీసెంట్ టైమ్స్లో అంటే తెలంగాణ న్యూ స్టేట్గా ఫామ్ అయిన తర్వాత వాటర్ రిసోర్సెస్ని చాలా పెంచడం జరిగింది.
రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేయటం, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయటం, మిషన్ భగీరథ అని. ఎనీవే ఏమన్నా జరగనివ్వండి, వాటర్ లెవెల్ అయితే పెరిగింది. సో అప్పుడు ఏమైంది, నల్లగండ్ల లాంటి కొన్ని ఏరియాస్లో, గట్కేసర్ ఇలాంటి ఏరియాస్లో అప్పటికే ఉన్న అపార్ట్మెంట్స్లో కొత్తగా వాటర్ క్లాగింగ్ స్టార్ట్ అయింది. రైనీ సీజన్ సెల్లార్లోకి వాటర్ వచ్చేస్తుంది. అంతకుముందు లేదు ఆ ప్రాబ్లం, ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. అలాగే ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కి నియర్ బై ఉన్న అపార్ట్మెంట్స్ వాటర్ ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేస్తాను నేను న్యూగా. దాని బిఫోర్ ఏం జరిగిందంటే ఆ వాటర్ బాడీస్ని ఆక్యుపై చేయటము, వాటర్ లెవెల్ తక్కువ ఉండటం వల్ల ఆ ప్రాబ్లం తెలియలేదు. కానీ న్యూగా స్టార్ట్ అయింది చాలా చోట్ల ఈ వాటర్ ప్రాబ్లం. సో వాటర్ క్లాగింగ్ అనేది అపార్ట్మెంట్స్లోనే ఎక్కువ ఉంటుంది. ఈవెన్ లేఅవుట్స్లో ఉన్నా కూడా దాన్ని మనం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ వాటర్ క్లాగింగ్ అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయగలగాలి. దానికోసం మీరు గూగుల్ మ్యాప్స్లో లాస్ట్ 15-20 ఇయర్స్ బ్యాక్ ఆ ఏరియా ఎలా ఉండేది, అక్కడ ఏమన్నా వాటర్ బాడీ ఉందా, లేకపోతే మూసీ ఎఫెక్టెడ్ ఏరియా ఏమన్నా అక్కడ ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. సో ఇట్ రిక్వైర్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ వర్క్ అండి. చాలా మీరు అనుకున్నంత ఈజీ అయితే ఉండదు. సో ల్యాండ్ పర్చేజ్ చేయటంలో అయితే ఆ డిఫికల్టీ ఉండదు, వాటర్ క్లాగింగ్ డిఫికల్టీ మోస్ట్లీ ఉండదు. మీరు ఫ్లాట్ విషయానికి వచ్చేప్పటికి ఈ డిఫికల్టీ ఉంటుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీరు ఏమీ చేయలేదు. ఫ్లాట్ అంటే ఎవరో ఒకరికి సెల్ చేయొచ్చు, వాటర్ క్లాగింగ్ ఉన్న అపార్ట్మెంట్లో ఎవరు బై చేయరు. సో అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మన నైబర్హుడ్ అండి. హైరైజ్ టవర్లో, అపార్ట్మెంట్లో మన నైబర్హుడ్ని మనం చేంజ్ చేయలేము. సో ఎలాంటి కమ్యూనిటీలో మనం పర్చేజ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి పీపుల్ అక్కడ రిసైడ్ అవుతున్నారు, ఐటీ ఎంప్లాయీసా, బిజినెస్ ఎంప్లాయీసా, లేకపోతే పొలిటికల్ రిలేటెడ్, డాక్టర్సా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఫ్లోర్లో మీ పక్క ఫ్లాట్లో ఉండే పీపుల్తో ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం ఉంటే మీరు అది లైఫ్ లాంగ్ ఫేస్ చేయాలి. లైఫ్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఎ హెల్. మీ మెంటల్ పీస్ పోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అపార్ట్మెంట్ పర్చేజ్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. కానీ ల్యాండ్ పర్చేజ్ చేసేటప్పుడు ఇది పెద్ద ఇష్యూవే కాదు. అసలు మన పక్కన ఎవరున్నారో మనకు తెలియకపోయినా కూడా ప్రాబ్లం లేదు. బికాజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టే దేర్. లేదంటే దాన్ని తీసి వేరే ఫ్లాట్ కొనుక్కుంటాం, సేల్ చేసేస్తాం. బట్ అపార్ట్మెంట్ కూడా సేల్ చేయొచ్చు. బట్ అపార్ట్మెంట్ అనేది కొంచెం ఎమోషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. రిపీటెడ్గా అంటే మీరు ఎండ్ యూజర్ అయితే రిపీటెడ్గా బై చేయటం, సెల్ చేయటం, బై చేయటం, సెల్ చేయటం నాట్ అడ్వైజబుల్. అది అంత ఈజీ కూడా కాదు. సో ఇది కొంచెం మీరు దృష్టి పెట్టాల్సింది. ఎలాంటి కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి లోన్ అడ్వాంటేజెస్ ఉంటాయండి. మీరు అపార్ట్మెంట్ పర్చేజ్ చేసేటప్పుడు లోన్ అంటే ఆల్మోస్ట్ 80%, 90% లోన్ కూడా వస్తుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ల్యాండ్లో లోన్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అలాగే లోన్ రీపేమెంట్ కూడా షార్ట్ టర్మ్ ఉంటుంది. మీరు అపార్ట్మెంట్కి వెళ్తే లాంగ్ టర్మ్ పేమెంట్స్ చేసుకోవచ్చు. సో ఇది అపార్ట్మెంట్లో ఉండే అడ్వాంటేజ్, ల్యాండ్ విషయంలో ఉండే డిసడ్వాంటేజ్. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు అపార్ట్మెంట్ విషయానికి వస్తే లేకపోతే ఫ్లాట్ పర్చేజ్లో చాలా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వన్స్ ఇది మన హౌస్, ద రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మనం ఇక్కడ స్పెండ్ చేయబోతున్నాం అన్నప్పుడు చాలా ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ల్యాండ్లో అలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పర్చేజ్ చేసినప్పుడు ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దాన్ని సెల్ చేసేస్తారు. సో ఈ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ని కూడా మీరు పర్చేజ్ చేసేటప్పుడే అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ అది నేను చెప్పాను. మన నైబర్హుడ్ ఎలా ఉంది, మన కమ్యూనిటీ ఎలా ఉంది, మన ఇంట్లో ఓల్డేజ్ పీపుల్ ఉంటే వాళ్ళ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ అక్కడ ఉందా లేదా, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి కావాల్సిన కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ అక్కడ ఉందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చెక్ చేసుకోవాలి. ఇది ఒకలాగా ఆలోచిస్తే అడ్వాంటేజ్ అవుతుంది, ఒకలాగా ఆలోచిస్తే డిసడ్వాంటేజ్ అవుతుంది. ల్యాండ్ విషయంలో ఇది ఇష్యూవే కాదు. సో ఈ వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ప్రైజ్ అప్రిషియేషన్ అండి. ప్రైజ్ అప్రిషియేషన్ విషయానికి వస్తే మీకు ఎప్పుడు ల్యాండ్లోనే ప్రైజ్ అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది. అపార్ట్మెంట్లో ప్రైజ్ అప్రిషియేషన్
ల్యాండ్లో ఉన్నంత ఉండదు అని నేను అనట్లేదు. వెన్ కంపేర్డ్ విత్ ల్యాండ్ ప్రైస్ అప్రిషియేషన్ అంత ఎక్కువ ఉండదు. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం డిప్రిషియేషన్ కూడా ఉంటుంది అపార్ట్మెంట్ విషయానికి వస్తే. కానీ ల్యాండ్ విషయంలో డిప్రిషియేషన్ అనేది రేర్ కేసెస్, అస్సలు ఉండదు అని నేను అనట్లేదు, కానీ చాలా రేర్. కానీ అపార్ట్మెంట్స్లో ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్స్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాయి. అది చాలా హైఫై కమ్యూనిటీ, ప్రెస్టీజియస్ కమ్యూనిటీ అయితే తప్ప అపార్ట్మెంట్ అనేది ఆఫ్టర్ 5 years 10 years ప్రైస్ డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అట్లని చెప్పి అపార్ట్మెంట్ పర్చేజ్ చేయొద్దా అంటే, ఫస్ట్ పర్చేజ్ షుడ్ బి మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ పర్చేజ్ అపార్ట్మెంట్కి వెళ్ళటమే బెటర్ అండి. ఎందుకంటే లేదంటే ఫ్లాట్, దీనికంటే ఇండియా లాంటి కంట్రీలో అది ఒక సోషల్ సెక్యూరిటీ, నాట్ ఇన్వెస్ట్మెంట్. కానీ ప్రైస్ గ్రో అవ్వాలి, నా ఇన్వెస్ట్మెంట్ పెరగాలి అన్నప్పుడు మీరు ల్యాండ్కే వెళ్ళాలి. సో చాయిస్ ఈజ్ యువర్స్. కానీ ఫస్ట్ పర్చేజ్ ఎప్పుడు కూడా మీరు ఒక మంచి అపార్ట్మెంట్లో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ పర్చేజ్ చేసుకుంటే మీకు సోషల్ సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది. ఇండియా లాంటి కంట్రీస్లో సోషల్ సెక్యూరిటీ చాలా తక్కువ. సో వీ నీడ్ సోషల్ సెక్యూరిటీ అండి. సోషల్ సెక్యూరిటీ మీదే మీ మెంటల్ లైఫ్, మీ మెంటల్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఓన్ హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది, రెంటెడ్ హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది, మీకే అర్థం అవుతుంది. లాట్ ఆఫ్ వేరియేషన్ అండి. సో లైఫ్ స్టైల్ ఇష్యూ ఇది. నెక్స్ట్ విషయానికి వస్తే, నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎమ్యూనిటీస్ అండి. ఎమ్యూనిటీస్ అనేది బిగ్ ఫ్యాక్టర్ టుడే. అంటే అది మీ లైఫ్ స్టైల్ని డిసైడ్ చేస్తుంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేస్తుంది. కానీ ఈ ఎమ్యూనిటీస్, ఆ టోటల్ ఎమ్యూనిటీస్లో మీకు యూస్ఫుల్ ఎమ్యూనిటీస్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవాలి. అగైన్ లాస్ట్ వీడియోలో కూడా ఇది చెప్పాను. ఎమ్యూనిటీస్ అవసరమే, కానీ ఏ ఎమ్యూనిటీస్ మనకి అవసరం అంటే ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ వేరియేషన్ ఉండాలి. రిక్వైర్మెంట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి, సెకండ్ ప్రయారిటీ మనం ఎమ్యూనిటీస్కి వెళ్తాము. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో అందరూ స్విమ్ చేయరు, ఫంక్షన్ హాల్ని అందరూ యూటిలైజ్ చేసుకోరు. ఇన్ కేస్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అనుకోండి, ఇండోర్ గేమ్స్లో ఎంట్రీయే అందరికీ అవైలబుల్ ఉండదు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి సిటీలో అన్నీ హై డెన్సిటీ అపార్ట్మెంట్, లో డెన్సిటీ అపార్ట్మెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే హై డెన్సిటీ అపార్ట్మెంట్స్లో ఉండే ప్రాబ్లమ్స్ ఇప్పుడు రివీల్ అవుతా ఉన్నాయి, అందరికీ అర్థమవుతా ఉంది. సో బిల్డర్స్ ఆర్ కమింగ్ అప్ విత్ లో డెన్సిటీ అపార్ట్మెంట్స్. సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎస్, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంటుంది, కానీ మీకు ఎంట్రీ ఉండాలి కదా. ఎంతమంది అక్కడ ప్లే చేయగలరు? ఉండే ఒక బ్యాడ్మింటన్ కోర్టు లేకపోతే 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఒక స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోతే అదొక ప్రాబ్లం. ఇన్ కేస్ ఉన్నా కూడా ఎంతమంది అక్కడ స్విమ్ చేస్తారు? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. కానీ సెక్యూరిటీ విషయానికి వస్తే అంటే హైరైజ్ టవర్ ఈజ్ ద బెస్ట్, గేటెడ్ కమ్యూనిటీ ఈజ్ ద బెస్ట్ ఫర్ లివింగ్. ఇప్పుడు ల్యాండ్ పర్చేజ్ చేస్తే సెక్యూరిటీ రిక్వైర్మెంట్ అంత అవసరం లేదు. కానీ అవసరం లేదు కదా అని ల్యాండ్ పర్చేజ్ చేసి అలా వదిలేయలేం కదా. ఫ్రీక్వెంట్ విజిట్స్, అది 50 kilometers ఉండి 100 kilometers ఉండి 10 daysకో 15 daysకో మనం ఒక విజిట్ అయితే దానికి పే చేయాలి. మీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఆ ప్రాబ్లం ఉండదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలండి. అపార్ట్మెంట్ పర్చేజ్ చేయాలా, ల్యాండ్ పర్చేజ్ చేయాలా. అలాగే నెక్స్ట్ పాయింట్కి వస్తే మెయింటెనెన్స్ ఛార్జెస్ అండి. ఇది కనిపించని ప్రాబ్లం. వన్స్ ఒక హైరైజ్ టవర్లో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ తీసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ మనం మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేయాల్సిందే. ఆ ఎమ్యూనిటీస్ మనం యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది మీరు లైఫ్ లాంగ్ పే చేయాల్సిందే. ఇది బిగ్ బర్డన్ కూడా, అంత ఈజీగా తీసుకోవటానికి ఏం లేదు. కానీ నథింగ్ టు డూ, వీ హ్యావ్ టు పే. కానీ ల్యాండ్ విషయంలో అలా ఉండదు. దాన్ని ఒకసారి ప్రాపర్ కైండ్ ఆఫ్ ఫెన్సింగ్ చేసి వదిలేస్తే 1 year తర్వాత, 2 years తర్వాత వెళ్ళినా కూడా, 5 years తర్వాత వెళ్ళినా కూడా మనకు అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏముండవు. సో ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. మనం పే చేసే మెయింటెనెన్స్ ఛార్జెస్కి, మనం యూజ్ చేసుకునే ఎమ్యూనిటీస్కి, లేకపోతే ఆ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న ఎమ్యూనిటీస్కి కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది అయితే మనం 100% చెక్ చేసుకోవాలండి. 70-80 ఎమ్యూనిటీస్ ఉంటాయండి. బట్ వాట్ టు డూ విత్ దెమ్, ఏం చేసుకుందాం వాటిని, మనకి యూజ్ అవ్వాలి కదా.
సో ఇది ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి. ఇంకొకటి ఫైర్ సేఫ్టీ అండి. ల్యాండ్ విషయంలో మనం ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమక్కర్లేదు, ఫైర్ సేఫ్టీ చూడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజున్న హైరైజ్ టవర్స్లో, ఈరోజున్న గేటెడ్ కమ్యూనిటీస్లో కంపల్సరీ మీరు చెక్ చేసుకుని తీరాలి. ఫైర్ సేఫ్టీ మెజర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఫైర్ ఎస్కేప్ రూట్ ఉందా లేదా, దానికి రిలేటెడ్ ఎలివేటర్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ప్లస్ అపార్ట్మెంట్ విఎస్ ల్యాండ్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి. ల్యాండ్ మనం పర్చేజ్ చేస్తే టోటల్ ఓనర్షిప్ మనకు వచ్చేస్తుంది. ఆ 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్, లేకపోతే 500 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్, లేదంటే 1 acre కావచ్చు, టోటల్గా మనదే, అన్ని రైట్స్ మనవే. ఈవెన్ అండర్ గ్రౌండ్లో ఏమన్నా రిసోర్సెస్ ఉన్నా కూడా మనవే. బట్ మీరు అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలో హైరైజ్ టవర్లో పర్చేజ్ చేసినప్పుడు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో, ఒక స్ట్రక్చర్లో ఒక యూనిట్టే మీది. సో మీ ల్యాండ్ కూడా అన్డివైడెడ్ షేర్ అంటారు. మీకు ల్యాండ్లో షేర్ ఉంటుంది, బట్ ఇట్ ఈజ్ అన్డివైడెడ్. మీ షేర్ ఎక్కడో మీకు తెలియదు. అలాగే ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే పై వాల్ మీది కాదు, ఈ సైడ్ వాల్ మీది కాదు, ఈ సైడ్ వాల్ మీది కాదు. దట్స్ హౌ హైరైజ్ టవర్స్ ఆర్. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి. అలాగే నెక్స్ట్ పాయింట్కి వస్తే సోషల్ లివింగ్ అండి. సోషల్ లివింగ్ అనేది ల్యాండ్లో ఉండదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఆర్ కమర్షియల్ ల్యాండ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ల్యాండ్లో సోషల్ లివింగ్ ఏమి ఉండదు. మీరు అపార్ట్మెంట్స్ విషయానికి వచ్చేటప్పుడు సోషల్ లివింగ్ని ఎంజాయ్ చేయొచ్చు. మీ కమ్యూనిటీలో ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ అందరూ అక్కడ ఉన్న రెస్టారెంట్లోనో లేకపోతే రూఫ్ టాప్ ఫెసిలిటీస్లోనో అందరూ మింగిల్ అవ్వచ్చు, మాట్లాడుకోవచ్చు. సో సోషల్ లివింగ్ని హైరైజ్ టవర్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తాయి, ప్రమోట్ చేస్తాయి. బట్ ల్యాండ్లో అయితే ఆ ప్రొవిజన్ ఉండదు. ప్లస్ ప్రైస్ గ్రోత్ విషయానికి వస్తేనండి, ల్యాండ్లో సమ్టైమ్స్ సడన్ స్పైక్స్ ఉంటాయి. అంటే లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఉంటుంది. 3 yearsకో 4 yearsకో 5 yearsకో 1 టర్మ్ సడన్ గ్రోత్ ఉంటుంది ల్యాండ్లో. కానీ మీకు గేటెడ్ కమ్యూనిటీలో, అపార్ట్మెంట్లో ఆ ఫెసిలిటీ ఉండదు. స్టడీ గ్రోత్ ఆఫ్ ప్రైస్ ఉంటుంది. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది కూడా స్టార్ట్ అవుతుంది, డిప్రిషియేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. సో మీరు ఎండ్ యూజర్ అయితే గో విత్ అపార్ట్మెంట్ అండి. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే ల్యాండ్ ఈజ్ బెటర్. అపార్ట్మెంట్కి ఉండే ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్. మీరు పర్చేజ్ చేసిన నెక్స్ట్ మంత్ నుంచి, అంటే మీరు ఆక్యుపై చేసిన నెక్స్ట్ మంత్ నుంచే మీకు రెంటల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. మీరు స్టే చేస్తే అది వేరే విషయం, మీరు రెంటల్కి ఇస్తే రెంటల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఇట్స్ అగైన్ సోషల్ సెక్యూరిటీ. ఒక 50,000 1 lakh మీకు రెగ్యులర్గా రెంట్ వస్తుంటే అది సోషల్ సెక్యూరిటీయే కదా, మీకు పీస్ ఆఫ్ మైండే కదా. కానీ ల్యాండ్లో ఈ అవకాశం ఉండదు. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ల్యాండ్లో ఉంటుంది. ఈవెన్ ఏదన్నా ఫార్మింగ్ చేసినా ఫార్మింగ్లో వచ్చే ఇన్కమ్ అనేది చాలా మినిమం ఉంటుంది. సమ్టైమ్స్ మన మనీని కూడా మనం లాస్ అవ్వచ్చు. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఓన్లీ అపార్ట్మెంట్లోనే పాసిబుల్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి. అంటే సోషల్ సెక్యూరిటీ కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి మనకి అన్నప్పుడు ఒక కమర్షియల్ స్ట్రక్చర్లోనో, ఒక హైరైజ్ టవర్లోనో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. సెక్యూరిటీ థింగ్ అండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి సెక్యూరిటీ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సెక్యూరిటీ గార్డ్స్ ఆర్ దీస్ కెమెరాస్ థింగ్. ఆక్యుపెంట్స్ అనమాట. మీరు మీ హైరైజ్ టవర్, మీ అపార్ట్మెంట్ ఎవరికన్నా రెంటల్కి ఇస్తే ఆ రెంటల్కి తీసుకునే పర్సన్ ప్రాపర్ కైండ్ ఆఫ్ పర్సన్ అయితే నో ఇష్యూ. అదర్వైజ్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు వెకేట్ చేయమన్నా వెకేట్ చేయకపోవచ్చు. లీగల్ ఫైట్ చేస్తారా, ఇట్ టేక్స్ ఇయర్స్ అండి, మీ లైఫే అయిపోతుంది. కానీ ల్యాండ్లో ఇంతకుముందు ఉండుండేది, కానీ ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ అనేది చాలా తక్కువ అయిపోయింది. కూడా హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఆల్మోస్ట్ ల్యాండ్ గ్రాబింగ్ లేదనే చెప్పాలి. ఎక్కడో ఏదో సమ్ లీగల్ ఇష్యూ ఉన్న ల్యాండ్స్లోనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ అపార్ట్మెంట్ విషయానికి వచ్చేప్పటికి మీరు ప్రాపర్ కైండ్ ఆఫ్ పర్సన్కి మీరు రెంట్కి ఇవ్వలేకపోతే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు.
ఇది ఒక డిసడ్వాంటేజ్ అండి గేటెడ్ కమ్యూనిటీస్లో, అపార్ట్మెంట్స్లో. నెక్స్ట్ పాయింట్ వచ్చి గేటెడ్ కమ్యూనిటీస్లో అంటే ఈ హై రైజ్ టవర్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీకు సపోర్ట్ చేస్తారు. అంటే వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది. ఒక గ్రూప్ లాగా మీరు ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయొచ్చు. కానీ ల్యాండ్ విషయంలో ఆ ప్రొవిజన్ మనకు ఉండదు. ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో తనే అన్ని విషయాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అగైన్ ఏ అడ్వాంటేజ్ ప్రోస్ టు గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజ్ టవర్స్. ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉందండి, ఆక్యుపెన్సీ ప్రాపర్గా లేకపోతే మీకు రెంటల్ ఇన్కమ్ కూడా ప్రాపర్గా రాదు. అంటే మీ ఫ్లాట్ను మీరు వేకెంట్ పెడితే రెంటల్కి ఎవరు రాక వేకెంట్ పెడితే, అంటే హైదరాబాద్లో అయితే అలాంటి పరిస్థితి లేదు. బట్ ఐ వాంట్ టు అడ్రస్ దిస్ అనమాట. వేకెంట్గా ఉండిపోతే ప్లాంట్, అలాంటి సిచ్యువేషన్ ఒకప్పుడు హైదరాబాద్లో కూడా నడిచింది, మీ అందరికీ తెలిసింది. వేకెంట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి వస్తుంది. మీకు ఇన్కమ్ రాకపోక అగైన్ మీరు మళ్ళీ వాళ్ళకి ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని, కార్పస్ ఫండ్ అని, లేదన్నా ఏదన్నా రిపేర్స్ వస్తాయి, వాటర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, పంబ్లింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవన్నీ మీరు చేయించాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం అండి. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండి. ల్యాండ్ పర్చేస్ ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అలాగే అపార్ట్మెంట్ పర్చేస్ ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి. మీరు ఎండ్ యూజరా, మీకు సోషల్ సెక్యూరిటీ కావాలా, ఎస్ నేను ఉండటానికి నాకు ఒక ఓన్ ప్రాపర్టీ ఉంది, ఓన్ హౌస్ ఉంది అనే ఫీల్ కావాలా, లేకపోతే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నా ఇన్వెస్ట్మెంట్ నా వెల్త్ని గ్రో చేసుకుంటాను అనే కాన్సెప్ట్లో వెళ్తారా. ఇట్ డిపెండ్స్ అనమాట. అలాగే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 30sలో ఉన్నారు, బెటర్ గో ఫర్ ల్యాండ్ అంటే మీకు చాలా టైం ఉంది, ఆ ల్యాండ్లో కొంత వెల్త్ క్రియేట్ చేయొచ్చు. దాని త్రూ ఇంకొక ల్యాండ్కి వెళ్తే ఇంకొంచెం వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఆ వెల్త్తో మీరు మీ హై రైజ్ టవర్లో ఒక ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ పాసిబిలిటీ ఉంటుంది. బట్ మీరు 40లోనో 45లో ఉన్నారనుకోండి, 45లో ఇప్పుడు నేను ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేట్ చేసి మళ్ళీ అపార్ట్మెంట్ పర్చేజ్ చేస్తాను అంటే ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఇట్ మైట్ బి రిస్కీ. సో 45 ఇయర్స్ 40 ఇయర్స్లో ఉన్నప్పుడు బెటర్ గో ఫర్ ఎ హోమ్ అండి. యూ నీడ్ ఎ ప్లేస్ టు లివ్ ఇన్, బికాజ్ ఇండియా లాంటి కంట్రీస్లో సోషల్ సెక్యూరిటీ లేదనే చెప్పాలి. సోషల్ సెక్యూరిటీ లేని ప్లేస్లో మనం రెసైడ్ అవ్వటానికి ఒక ప్లేస్, అది 500 ఎస్ఎఫ్టీ కావచ్చు, 1000 ఎస్ఎఫ్టీ కావచ్చు, 2000 ఎస్ఎఫ్టీ కావచ్చు, లేకపోతే లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హెల్ప్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ జాబ్, మీ ఏజ్ ఫ్యాక్టర్, మీ రిక్వైర్మెంట్స్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ మీరు తీసుకోండి. సో దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, లిక్విడేషన్. ఎప్పుడైనా మీ ఎసెట్ని మీరు క్యాష్ చేసుకోవాలంటే ల్యాండే ఈజీ అని చెప్పొచ్చు. అపార్ట్మెంట్ బికాజ్ టైం గడుస్తున్న కొందికి ఓల్డ్ అపార్ట్మెంట్ని పర్చేజ్ చేయడానికి ఎవరు ఇష్టపడరు, ఇది అందరికీ తెలిసిన విషయమే. న్యూ వన్కి వెళ్ళాలనుకుంటారు. అంటే అసలు పర్చేజ్ చెయ్యరు అని నేను చెప్పట్లేదు, బట్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ ఫ్లాట్ అలా కాదు, 10 years గడవనివ్వండి, 20 years గడవనివ్వండి, ఛాన్సెస్ ఆఫ్ పర్చేజింగ్ పెరుగుతూ ఉంటుంది. టైం గడిచిన కొందికి లిక్విడేషన్, క్యాష్ చేసుకోవటం ఈజీ అవుతుంది ల్యాండ్లో. అది దృష్టిలో పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో వైల్ బయింగ్ ఏ ల్యాండ్ ఆర్ ఫ్లాట్ మీరు ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా దీనిలో ఇన్డెప్త్ ఇన్సైట్స్ ఏమన్నా కావాలి అంటే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. 3TV రియల్ ఎస్టేట్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. మా కౌన్సిలింగ్ సెషన్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు. మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేసే బాధ్యత మాది. మీకు 1-2 సెషన్స్ కావాలి అనుకుంటే ఎస్, 1 session 1 or 2 sessions అయితే మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయగలుగుతామండి. బట్ ఆఫ్టర్ దట్ సంథింగ్ వీ విల్ ఛార్జ్ అనమాట. ఆల్మోస్ట్ మీకు ల్యాండ్ ఫ్లాట్ పర్చేజ్ చేయటంలో వేరియేషన్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ఎలా పర్చేజ్ చేయాలి అనేది ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలోనే కవర్ అయింది. ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ రీచ్ అవుట్, యూ కెన్ కాల్ అస్. ఎనీవే థ్యాంక్ యూ అండి.